భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల వ్యాప్తంగా కూడా అక్రమ మట్టి ఇసుక తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బుర్గంపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టిని తోడేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల వ్యాప్తంగా కూడా అక్రమ మట్టి ఇసుక తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బూర్గంపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రాత్రి పగలు అనే తేడా కూడా లేకుండా మట్టిని యథేచ్ఛగా తోడేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ తరలిస్తున్న మట్టిని కూడా మొత్తంగా ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు? దానికి సంబంధించిన అప్డేట్. ఎస్ భారతి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, బూర్గంపాడు, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి ఇసుక, మరోవైపు మట్టి మాఫియా కూడా అదుపు లేకుండా పోయిందని చెప్పాలి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక తరలింపు విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ పట్టు బిగించింది. ఒకవైపు అక్రమం మట్టి తోలకాలకు కూడా ఒకవైపు ఇరిగేషన్ అధికారులు దీనిపై దృష్టి సారించి మెరుపు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇటీవల తాజాగా సత్తుపల్లిలో కొన్ని ఏదైతే లారీలను కూడా అదుపులోకి తీసుకొని వాటిని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మట్టి మాఫియా మీద కూడా ఉక్కుపాదం చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్రమ ఇసుక రవాణా కూడా అధిక డోళ్లతో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇసుక విషయానికి వస్తే కనుక గోదావరి పరివాహక ప్రాంతం, ముఖ్యంగా ఏదైతే భద్రాచలం ఏజెన్సీలోని ఇటు పెనపాక కావచ్చు, అటువైపు నాయుడుపేట పెనపాకలోని, అటువైపు జనంపేట సర్కిల్లో కూడా చూడొచ్చు. ఇటువైపు భద్రాచలం నియోజకవర్గంలోని ఏదైతే ఎటపాక దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఏదైతే ఇసుక రీచ్లు అయితే ఉన్నాయి, ఇసుక రీచ్ల నేపథ్యంలో మొత్తంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే కొత్త ఇసుక విధానం పాలసీ తీసుకొచ్చిందో అధిక లోడ్లకు చెక్ పెట్టే విధంగా, అదేవిధంగా అక్రమ రవాణాకు చెక్ పెట్టే విధంగా, అదేవిధంగా మట్టి మాఫియా కూడా చెక్ పెట్టే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు, అటు పోలీస్ శాఖకు, ఇటువైపు స్థానిక ఉన్నటువంటి అధికారులకు, సంబంధిత అధికారులకు, అటు కలెక్టర్లకు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఇప్పటికీ కొంతమంది ఏదైతే ఇసుక మాఫియాకు, ఏదైతే మట్టి మాఫియాకు అయితే తెరలేపుతున్నారనే చెప్పొచ్చు. వీటికి అంటే రాత్రి పగలు లేకుండా కూడా దీనికి అదుపు లేకుండా పోయింది కూడా మనం చెప్పొచ్చు. ఇదే తడుగా ఉదాహరణకు మనం చూసుకోవచ్చు. అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి అధికారులతో కూడా ఇసుక తరలింపుకు చెక్ పెట్టింది ప్రభుత్వం. అయితే ఇదే తడువుగా తీసుకున్నటువంటి ఏదైతే వే బ్రిడ్జిల వద్ద దారిలో అధికంగా ఉన్నటువంటి ఇసుకను కూలీలను పెట్టి వే బ్రిడ్జిల వద్ద కూడా సాగు పెట్టి అక్కడ ఏదైతే ట్రాక్టర్లతో అధిక రేట్లకు కూడా ఇసుక అమ్ముకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇటీవల భద్రాచలం ఏజెన్సీలో మన చెర్ల మండలంలో ఈ యొక్క వెలుగులోకి వచ్చింది. మనం ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే మట్టి మాఫియాకు సంబంధించినటువంటి ఒక విషయానికి వస్తే కనుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతే బూర్గంపాడు మండలం వ్యాప్తంగా కూడా అక్రమ మట్టి ఇసుక తోలకాలకు అడుగులు లేకుండా పోతుందనే చెప్పాలి. బూర్గంపాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు ఇటువంటి అనుమతులు లేకుండా కూడా ట్రాక్టర్లు, అటువైపు లారీల ద్వారా కూడా ఇసుక మట్టిని అక్రమ రవాణాకు యథేచ్ఛగా జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మాత్రం మండల ప్రజలు తీవ్ర విమర్శలు ఏదైతే దారితీస్తుంది. ఇది వారి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు మండల ప్రజలు. ఈ నేపథ్యంలోనే బూర్గంపాడు మండలంలోని చేవుకుల చెరువు సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుండి కూడా రాత్రి పగలు లేకుండా టిప్పర్లతో కూడా అక్రమ మట్టి తోలకాలు కొందరు అక్రమార్కులు అయితే తెరలేపారు. ఈ యొక్క అక్రమ రవాణాకు ఇది జరుగుతున్నది. ఇది ఒకవైపు ఏదైతే క్యూరింగ్ చేయకపోవడం కూడా దుమ్ముదులతో అవస్థలు కూడా పడాల్సి వస్తుంది. స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా శబ్ద కాలుష్యంతో కూడా రాత్రి పగలు లేకుండా కూడా ఈ యొక్క మట్టి తోలకాలతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కూడా స్థానికులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో సీతారామ ప్రాజెక్టు ఇరిగేషన్ ఈ అధికారులు ఈ యొక్క సమస్యను చెక్ పెట్టాలని కూడా స్థానికులు కోరడం జరిగింది. సమాచారం అందించారు. గత రాత్రి అక్రమ మట్టి తోలకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో
ఏదైతే పలుమార్లు పోలీసులు గతంలో కూడా పోలీస్ శాఖ కావచ్చు, ఇటువైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సంబంధించిన అధికారులు కూడా అర్ధరాత్రి వేళ మరుపుదాడులు కూడా చేసినట్టు పరిస్థితుంది. అయితే ఇది తాజాగా అక్రమ తవ్వకాలు కూడా ఏదైతే 5 వాహనాలు కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ 5 వాహనాల్లో కూడా ఏదైతే తమ స్థానిక సమాచారంతో మెరుపుదాడి చేశారో, మెరుపుదాడి చేసిన సమయంలో ఆ క్రమంలోనే 3 లారీలతోటైతే పరారైనటువంటి పరిస్థితి ఉంది. 2 లారీలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఇరిగేషన్ అధికారులు వారు పోలీసులు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి సమాచారం అందించారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది. ఏదైతే ఈ యొక్క 2 లారీలను కూడా రాత్రంతా కూడా పోలీసు ఇటువైపు వీరి ఇరిగేషన్ అధికారులు వాటికి కాపలా ఉండి కూడా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క సిబ్బంది. అయితే మట్టి లారీలను స్వాధీనం చేసుకున్నప్పటికీ పట్టుకున్నటువంటి లారీల యజమానులపై ఎటువంటి చర్యలు లేకపోవడం ఇప్పటివరకు కూడా అధికారుల తీరుపై కూడా పలు అనుమానాలకు దారితీస్తుందని అంటే స్థానికులు బహిరంగానే చర్చించుకుంటారు. ఇది మొత్తంగా మట్టి మాఫియా కనుసన్నల్లోనే అధికారులు కూడా పనిచేస్తున్నారనే వార్తలతో మాత్రం ప్రజలు బహిరంగానే చర్చించుకునేటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రం దీనిపైన కఠినమైనటువంటి చర్యలే తీసుకుంటారని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా వారి యొక్క అర్ధరాత్రులు తోలకాలపై కూడా దృష్టి సారించారు. అయినప్పటికీ ఎంత దృష్టి సారించినప్పటికీ మట్టి మాఫియా కూడా అడ్డు అదుపులు లేకుండా పోతుంది. దీనిపై అయితే మొత్తం కూడా ఏదైతే స్థానికులు అయితే ప్రజెంట్ ఏంటంటే మట్టి తోలకాలు చెక్ పెట్టి అర్ధరాత్రి అయితే శబ్ద కాలుష్యాలు కానీ అదేవిధంగా దుమ్ముదులు రాకుండా కూడా కొంత పగలు తోలుకున్నప్పటికీ అది లీగల్ గా తోలుకున్నప్పటికీ కొంత ఇబ్బంది కలగకుండా మాత్రం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఏదైనప్పటికీ అధికారులు అటువై పోలీస్ శాఖ ఈ మట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది భారతి. విజువల్లో కూడా చూస్తున్నట్టయితే కొన్ని అయితే లారీస్ కి వెనకాల ఒక నెంబర్ ప్లేట్ అనేది కూడా లేకుండా ఉంది. మరి అలాంటి వాటిని సీజ్ చేయకుండా పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? అయితే స్థానికంగా అధికారులు ఇప్పటి వరకు కూడా మనం గతంలో చూడొచ్చు. ఒక 6 నెలల క్రితం ఏదైతే ఇసుక పాలసీ కావచ్చు, అటు మట్టి మాఫియాకు సంబంధించినటువంటి కూడా ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాయి. అటువైపు స్థానిక అధికారులు కలెక్టర్ నుంచి స్థాయి నుంచి కూడా మొత్తంగా ఇసుక ర్యాంపులలో అదేవిధంగా మట్టి క్వారీలలో కూడా వారి యొక్క దాడులు చేయడం జరిగింది. అక్కడ పరిశీలించడం జరిగింది. సంబంధిత అధికారులతో దాడులు చేపించడం జరిగింది. అదేవిధంగా స్వయాన కలెక్టర్ స్థాయి అధికారులు కూడా అక్కడికి వచ్చి ఏదైతే అక్కడ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, అక్కడ స్థానిక అధికారులను అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా దీని వెనక అయితే ముఖ్యంగా చూడొచ్చు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే పెద్ద మనుషులు కూడా ఉన్నారని చెప్పని కూడా స్థానికులు కావచ్చు అటువైపు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూడా కొంత అది రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, వారి యొక్క డబ్బు ప్రాబల్యంతో కావచ్చు, కొంత అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా వారి యొక్క చేస్తున్నటువంటి చర్యలకు ఆటంకం కలిగించే విధంగా చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఈ యొక్క మట్టి మాఫియాపై ఇసుక మాఫియా మాత్రం ఉక్కుపాదం చేసే విధంగానే దృష్టి సారిస్తున్నారు భారతి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.